సో మా నేనైతే ర్యాండమ్గా మ్యాచ్ స్టార్ట్ చేసి ర్యాండమ్స్ని ఆడుకుందాం అనుకున్నా. కాకపోతే తెలుగు 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 ఇక హిందీ నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 తెలుగునా అమ్మా దొరికినామా మొత్తానికి. లాస్ట్ ఈవెంట్ దిగుదాం పట్మా. బ్రో నువ్వు కరెక్ట్ ఆడు, మళ్ళా పోయి ఆట రాదన్నది అర్థమైందా? వీడియోలు చూస్తాం మేము. దొరికింది లంచ కొడుకు. మా ఏం వీడియో మా? మీ యూట్యూబ్ వీడియోలు చూస్తాం కానీ నువ్వు చక్కగా కాదు. నైస్ టు మీట్ యు మా. అర్థమైందా? గుర్తు పట్టేసాం నువ్వు మళ్ళా జాతి నేనే వీళ్ళని ర్యాండమ్ గా ఆడుకుందాం అనుకుంటే వీళ్ళు నా సబ్స్క్రైబర్స్ వెళ్ళిళ్ళు. మా చాలా సంవత్సరాల తర్వాత ఈవెంట్ క్లియర్ చేసిన కానీ అప్పుడే ఏంటిదు ఓ వాడే మాట్లాడించిండు. హలో బాయ్ హలో 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 హలో. ఆ తర్వాత రీకాల్ కాడికి పోతా అంటే ఎనిమిది అవపడ్డారు మా. అప్పుడే రోడ్డు కవతల సలా రోడ్ అవపడ్డాడు. నిజాతి బాబో బయలుదేరు, ఇంటికెళ్ళి ఫ్యాన్ 5లో పెట్టుకొని పడుకో పో. నా కొడుకల్లారా థర్డ్ పార్టీ ఆ టీంలో నెంబర్ 2 రాజు అని ఉన్నాడు కదా, ఆ మావది ప్రమోషన్ మ్యాచ్ ఉంది. ఇదే లాస్ట్ ప్రమోషన్ మ్యాచ్. ఎట్లా చేసినా సరే టాప్ 10 అయితే ఖచ్చితంగా రావాలి. జోన్ లో పోదాం అనుకుంటే నాకైతే ముందే 8 అవపడ్డాడు. కాకపోతే అమ్మ దేవుడా ఇంకా రీవర్ అయిపోతాను అనుకునే లోపే అర్జుడు ఎట్లురుకొస్తాడు. ఇందులో హైలైట్ విషయం ఏంటంటే ప్రమోషన్ మ్యాచ్ పెట్టుకుని వీళ్ళిద్దరు చూడు ఎట్లా వచ్చిలో మీదికి. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ఇక్కడ ఫైట్ డిసైడ్ అవుతుంది ప్రమోషన్ మ్యాచ్ అయితే లేదా నెంబర్ 2 అని. అయితే ముందు స్క్వాడ్ మొత్తం కూర్చుందని నేనైతే కుక్కర్ రొటేషన్ చేసిన లెఫ్ట్ నుంచి. రావడం మంచిగా అయింది, కాకపోతే మిస్టేక్ చేసిన ఒకటి. ఆ తర్వాత ఇంకోటి కూడా దొరికిండు. ఇక వాని కిల్లు కూడా ఆల్మోస్ట్ రాదనుకో. అసలు ఈ బండకాడికి రాకుండా ఉంటే అయిపోయేది. వాళ్ళకి నా రొటేషన్ తెలిసిపోయింది కదా, ఇంకేముంది ఆడు ఇంకోటి కుక్కర్ రొటేషన్ చేయడం స్టార్ట్ చేసిండు. ఫస్ట్ ఫ్రంట్ నుంచి ఒక టీమ్మేట్ ని నాక్ చేసిండు, ఆ తర్వాత పైన నన్ను నాక్ చేసిండు. కాదు అసలు వానికి కనబడద్దని స్మోక్ కూడా వేసిన, అయినా కూడా వదలలేదు నాకు. ఇంకా నలుగురు కలిసి నెంబర్ 1 ని చంపేసిళ్ళు. మా తొందర చెప్పమా అయిందా కాలేదా? కాలేదు